క్రీస్తునందు నా సాటి దేవుని కుటుంబ ప్రజలైన మీ అందరికీ దిద్దుబాటే సిద్ధపాటు అనే ఈ దేవుని ఆలోచన సభలో చేరిన మీ అందరికీ ప్రభువు పేరట సమాధానం దైవ దీవెనలు కలుగునుగాక. నేరుగా సందేశంలోనికి వెళ్దాం. ఈ దినపు సందేశానికి అంశంగా నమ్మదగిన వాని జ్ఞానం. తిమోతి పత్రిక 2వ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం ధ్యానం చేసుకుందాం. మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏదియూ చేయలేడు. ఆయన నమ్మదగిన వాడు. దేవుడు నమ్మదగిన వాడు అనే మాటకు అర్థం ఏమిటి? నమ్మదగిన వాడు అంటే నిర్వచనం ఏమిటి? అసలు ఎలాంటి పరిస్థితుల్లో నమ్మదగిన వాడుగా ఉంటాడు? ఏ ఏ విషయాల్లో నమ్మదగిన వాడు ఉంటాడు? నమ్మదగిన వాడు అనే పదానికి మనుషునికి వచ్చే నిర్వచనం వేరు, దేవునికి వచ్చే నిర్వచనం వేరు. ఏ రోజైతే దైవ నిర్వచనం మన నిర్వచనంగా మారుతుందో ఆ రోజు మనం సంపూర్ణం అయిపోయినట్లే. ప్రైజ్ ది లార్డ్. కానీ ఇప్పటి కాలంలో అది సాధ్యపడే పరిస్థితి అయితే మానవుడికి లేదు. కానీ ఏదో ఒక రోజు అది సాధ్యమయ్యి తీరేటట్లు దేవుడు మనల్ని కడుతున్నాడు. కానీ ఎంత సాధ్యమైనా మరలా ఆయనంత సాధ్యం అవ్వదు కాబట్టి ఇది ఎప్పటికీ మిగిలిపోయే విషయమే. మనం ఆయనంత నమ్మదగిన వాళ్ళమైతే ఎప్పటికీ కాము, నిత్యత్వంలో కూడా కాము. ఆయనంతా ఎప్పటికీ కాము కాబట్టి ఆయనే నమ్మదగినవాడు. అందుకే ఇక్కడ దేవుడు ముందుగానే ఏం చెప్తాడంటే చాలా స్పష్టంగా మనము నమ్మదగని వారమైనను అని స్టార్ట్ చేశాడు. మనము నమ్మదగని వారం, కానీ దేవుడు మాత్రం నమ్మదగిన వాడు. ఈ నమ్మదగిన వాడు అనడానికి మీరు అర్థం చేసుకోవడానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఎవరు నమ్మదగిన వాళ్ళంటే 2 సామర్థ్యతలు కావాలి. ఒకటి, నమ్మదగిన వారుగా ఉండాలంటే దేనినైనా చెయ్యగలిగి ఎంతైనా ఓర్చుకొనగలిగిన సామర్థ్యత కావాలి. రెండవది సత్య ప్రవర్తన కలిగి సత్య సామర్థ్యత కూడా కావాలి. ఒకటి, దేనినైనా చేయగలిగి ఎంతైనా ఓర్చుకునే సామర్థ్యత ఉంటే నమ్మదగిన వారం అవుతాం. రెండవది సత్య లక్షణం ఉంటే నమ్మదగిన వారం అవుతాం. దీని అర్థం ఏమిటి అంటే ఒక చిన్న సంగతి మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. ఎవరికైనా మనం మాట ఇచ్చామనుకోండి, ఉదాహరణకి నీ కూతురు పెళ్ళి నేనే చేస్తాను అని అన్నాం అనుకోండి, మన దగ్గర రూపాయి లేకపోతే మనం ఆ మాట ఎలా ఇస్తాం? నీ కూతురు పుట్టింది, ఆమె చదువు, ఆమె పెరగడము, ఆమె ఖర్చు, పెళ్ళి మొత్తం నేనే చూసుకుంటాను అన్నాడంటే ఆల్రెడీ ఇతనికి ఎంతో కొంత సామర్థ్యత ఉండాలి. వెనకాల ఇతనికే తినడానికి లేకపోతే అతనికి సామర్థ్యత ఉన్నట్లు కాదు. అతడు ఇచ్చే మాట నిలబెట్టుకునే అవకాశాలు కూడా చాలా తక్కువగా ఉంటాయి. సామర్థ్యత అంటే ఇప్పుడు నా దగ్గర ఒక 1000 కోట్లు ఉన్నాయనుకోండి, ఎదుటిన్నాడు 100 కోట్ల సమస్యలో ఉంటే అరే 100 కదా 10 రూపాయలతో సమానం అనుకోవచ్చు నేను. నా దగ్గర 100 కోట్లు ఉన్నాయనుకోండి, ముంగుటున్నవాడు 1 కోటి రూపాయల పరిస్థితి అనుకో, మాట ఇవ్వచ్చు. నా దగ్గర 1 కోటి ఉంటే 10 లక్షలకు సహాయం చేయగలుగుతానేమో, మాట ఇచ్చి నిలబెట్టుకుంటానేమో. అసలు నా దగ్గర 10 రూపాయలు లేవు, 10 లక్షలకు నేను మాట ఇచ్చాను, నిలబడుతుందా? అంటే మనుషుడు పరిస్థితిని బట్టి తన ఆలోచన మార్చుకొనగలడు. కానీ దేవుడు మాటిస్తేనంట ఆయన దగ్గర ఎంతుంది అంటే వర్ణించలేనంత, వివరించలేనంత, ఊహించుకోలేనంత ఉంది. కాబట్టి ఆయనను నమ్ముకొని మనం ఎంతైనా రిస్క్ తీసుకోవచ్చు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ఇక్కడ ఇంకొక విషయం, ఆయన్ని నమ్ముకొని రిస్క్ తీసుకోవడం అన్న దగ్గర మీకు ఒక విషయం అర్థమయ్యేటట్టు చెప్తాను. పేతురు భక్తుడు నీళ్ళ మీద నడిచాడు కదా. ఎవరిని నమ్ముకొని నడిచాడు? నువ్వే ఆయనవైతే నేను కూడా నడవాలన్నాడు. అవును, నడుస్తూ నడుస్తూ ఏమైపోయాడు? మునిగిపోసాగాను. అంటే బహుశా కాళ్ళు మోకాళ్ళ వరకు కూడా మునిగాయో లేదో తెలియదు. ప్రభువా నరవగానే వెంటనే చేయబట్టుకున్నాడు. ఆయన పూర్తిగా మునిగిపోయే అవకాశం ఇవ్వలేదు. అంటే దాని అర్థం ఏమిటంటే, నువ్వు పూర్తిగా మునిగిపోతే నా ప్రెస్టేజ్ ఇష్యూకి వస్తుందిరా బాబు. నువ్వు నన్ను నమ్ముకొని కదా నీళ్ళ మీద అడుగు పెట్టావు. నీకున్న బుద్ధిని బట్టి, నీకున్న తొందరపాటును బట్టి పేతురు ఎప్పుడు కూడా చివాట్లు తింటూ ఉంటాడు ఏసైతో. దుడుకు స్వభావం కలిగినాడు కదా. ఎప్పుడు ఆయన 2-3 మాటలు అంటానే ఉండాలి నేను. అట్లాంటి వాళ్ళు మన దగ్గర కూడా చాలామంది ఉంటుంటారు. ప్రతి సంఘంలో ప్రతి నాయకుని దగ్గర ఎప్పుడు చివాట్లు తినేవాళ్ళు ఉంటారు, దుడుకు స్వభావం. దేవుని దగ్గర కూడా చివాట్లు తినేవాళ్ళు ఉంటారు. దేవుని స్థాయిలో దుడుకు స్వభావం కలిగి ఉండేవాళ్ళు ఉంటారు. దేవుణ్ణి నమ్ముకొని నీళ్ళ మీద అడుగు పెట్టాడు. నువ్వు నన్ను నమ్ముకొని నీళ్ళ మీద అడుగు పెట్టావు, నువ్వు మునిగిపోతే నాకే అవమానం అని చెప్పి దేవుడు చేయందించి నిలబెట్టినట్లుగానే నీవు ఆయన నమ్ముకొని ఆయన చిత్తం కోసం ఏం చేసినా, ఎంత రిస్క్ తీసుకున్నా నిన్ను పడిపోనివ్వడు, మునిగిపోనివ్వడు. ఆయన ప్రెస్టీజ్ ఇష్యూ అవుతుంది. అప్పుడు దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన ఎంత నమ్మదగిన వాడంటే, నీవు ఆయన కోసం ఒకటి తలపెట్టాలనుకుంటే, నీవు ఆయన నమ్ముకొని ఏదైనా చెయ్యాలనుకుంటే అది ఆయన ప్రెస్టేజ్ ఇష్యూగా తీసుకొని నిన్ను నిలబెట్టగల సమర్థుడు. ఇక్కడ ఒక చిన్న క్లాస్ చెప్తాను. నువ్వు మంచివాడవు కాదు, నీతిమంతురాలివి కాదు, దేవుని చిత్తం చేయట్లేదు,
కానీ ఆయన్ని నమ్ముకొని ఒకటి చేయాలనుకుని పూనుకున్నావు, అయినా నిన్ను నిలబెడతాడు. ఎందుకో తెలుసా? ఏదైనా ఉంటే పైకి వచ్చినాక చూసుకుందాం బిడ్డ, అక్కడ లెక్క తీర్చుకుంటాను. ఇది నువ్వు నా మాట ప్రకారం చేయలేదు కాబట్టి బహుమతుల్లో కొరత పెట్టడమో, లేకపోతే సింహాసనం ఎక్కనివ్వకపోవడమో, కిరీటం ఇవ్వకపోవడమో, ఏదో ఒకటి చేస్తారు. ముందైతే ప్రెస్టేజ్ ఇష్యూ ఏంటంటే నన్ను నమ్ముకొని నువ్వు అడిగేసావు కాబట్టి నేను నిన్ను నిలబెడతాను. అంత నమ్మదగిన దేవుడు, అంత గొప్ప ఆలోచన గల దేవుడు ఆయన. శత్రువుకి కూడా సహాయం చేయగలిగినంత ప్రేమ ఆయనలో ఉంది. ఆయన అంత నమ్మదగిన వాడు. అయితే సామర్థ్యత లేకపోతే మాట నిలబెట్టుకొనుట సాధ్యం కాదు. ఇప్పుడు దేవుడు నీకు, నా కుమారుడా నేను నీ అప్పులన్నీ కట్టేస్తాను అన్నాడు అనుకో, కడతావో లేదో అనడానికి లేదు. ఆయన నమ్మదగిన దేవుడు. ఆయనకి ఎంత సామర్థ్యత ఉందంటే ఈ విశ్వములో ఆయన చెయ్యకుండా ఉండడానికి ఏదీ లేదు. అందుకే ఆయనకు సర్వశక్తిమంతుడు అని పేరు. దేవునికి స్తోత్రం కలుగును. ఏదైనా చేయగలడు ఆయన. కానీ ఆయన్ని నమ్మాలి, ఫస్ట్ ఆయన్ని విశ్వసించాలి, ఆయన కార్యముల మీద ఆయన మీద నమ్మకం ఉంచాలి. మీకు గుర్తుందా, వేగు చూడ్డానికి వెళ్ళారు. వేగు చూడ్డానికి వెళ్ళిన ఎక్కువ శాతం అవిధేయులుగానే వచ్చారు. ఇద్దరు యెహోషువ కాలేబులు తప్ప మిగతా వాళ్ళందరిది అవిధేయతే. ఎన్ని దినాలు వారు వేగు చూశారు? 40 దినాలు. ఒకరోజు కాదు, 40 రోజులు తిరిగారు చక్కగా. ఈ 40 రోజుల్లో ఒకరోజు విశ్వాసం కలగలేదు వాళ్ళకి. ఇద్దరికి మాత్రం విశ్వాసం కలిగింది. ఆయన నమ్మదగిన వాడు, ఆయన శక్తి గొప్పది, వీళ్ళందరినీ మన నుంచి వెలివేయగలిగి మనల్ని నిలవబెట్టగలిగిన సమర్థుడు. వారి దృష్టికి మనం మిడతలమే కావచ్చునేమో కానీ ఆయన దృష్టికి వీళ్ళు మిడతలు అనుకున్నారు వాళ్ళు. కానీ మిగతా వాళ్ళు ఏం చేశారు? అవిధేయులు అయ్యారు. అందుకే వాళ్ళకి 40 సంవత్సరాలు శిక్ష పడింది కదా. 40 దినములు మీరు తిరిగారు కాబట్టి ఒక్కొక్క దినానికి ఒక్కొక్క సంవత్సరం మీరు తిరుగుడి. నేనేంటో మీకు తెలిసేంతవరకు, నేను ఎంత గొప్పవాడో నీకు అర్థమయ్యేవారు. వారు ఆయన నమ్మదగిన వాడని రిస్క్ తీసుకోవాలనుకున్నారు. మనం వెళ్దాం, వాళ్ళు ఆజానుభావులు కానీ మనమే గెలుస్తాం. ఎవరిని నమ్మి ఇదంతా చేస్తున్నారు వీళ్ళు? ఆయన బలవంతుడు, నిత్యుడగు తండ్రి, బలవంతుడగు దేవుడు. దేవునికి స్తోత్రం. ఆయన బలాన్ని నమ్ముకొని మనం ఎంత రిస్క్ తీసుకున్నా మనం ఓడిపోం. కాకపోతే నువ్వు తీసుకుంటున్న రిస్కు ఆయన చిత్తం కోసమో నీ చిత్తం కోసమో అన్న దగ్గరే ఆధారపడి ఉంటుందంతా. అఫ్కోర్స్ చాలాసార్లు దేవుడు నీ సొంత ఇష్టాలు కూడా నెరవేర్చడానికి కూడా నమ్మదగిన వాడే. ఎందుకో తెలుసా? నువ్వు ఆయన నమ్ముకున్నావు కదా, నిలబెట్టి నిన్ను మరలా జ్ఞానం ఇచ్చి హెచ్చరించి బుద్ధి చెప్పి అలా కాదురా ఇలా నడవని చెప్పడానికి కూడా కొన్నిసార్లు చేయి చెప్తాడు, కొన్నిసార్లు అడ్డు చెప్తాడు, కొన్నిసార్లు నువ్వు పడిపోతుంటే మునుగుతుంటే నిలవ పెడతాడు. ఇంకెప్పుడు ఇలా చేయొద్దు మరి అని చెప్పడానికి కూడా నిన్ను కాపాడే అంత నమ్మదగిన వాడు ఆయన. నువ్వు నాశనం అయిపోవడానికి ఆయన నీకు సిలువ యజ్ఞం చేసి పెట్టలేదు. ఆయన రక్తం ఎంత పరిశుద్ధం అంటే, ఎంత శ్రేష్టం అంటే, ఒక్క రక్తపు బొట్టు నీ హృదయం మీద పడితే నీ హృదయ మనోనేత్రాలు తెరవబడతాయి, మరలా నువ్వు ఆయనలాగా ఆలోచిస్తావు. అంత శక్తి ఆయన రక్తముకుంది. ఆమేన్. సమస్త కల్మషములు కడగగలిగిన రక్తం. ప్రైజ్ ది లార్డ్. నేను ఒకరికి వాగ్దానం చేశాను, వాడు వచ్చాడు. వచ్చే సమయానికి నా దగ్గర ఏమీ లేదు. అరే బాబు అప్పుడు ఉన్నప్పుడు మాట ఇచ్చాను కానీ ఇప్పుడు లేదు, ఏం చేయలేని పరిస్థితులే అన్నాను అనుకోండి, నేను సత్యప్రవర్తన గలవాన్ని కూడా కాదు. అయితే దేవుడు ఇలా కాదంట. దేవుడు ఒకడికి మాటిస్తాడు, ఎందుకంటే ఆయన అన్నీ చేయగలిగిన సమర్థుడు, ఏదైనా చేయగలిగిన వాడు. అయితే వాడు ఏ పరిస్థితిలో వచ్చినా సరే ఆ మాట నెరవేర్చుకునే అంత నమ్మదగిన దేవుడు ఆయన. అది నమ్మదగిన వాడు అనడానికి నిర్వచనం. ఏ పరిస్థితిలోనైనా. ఎందుకంటే ఆయన మాట తప్పే అవకాశమే లేదు. నా దగ్గర లేదు అనే అవకాశమే లేదు. ఆయన ఎవరికి మాట ఇచ్చినా, ఎలాంటి మాట ఇచ్చినా నెరవేరుతుంది. ఎందుకంటే సర్వము కలిగిన వాడు ఆయన, సమస్తం ఆయనవే. కాబట్టి ఆయన యందు నమ్మిక ఉంచినవాడు, ఆయన నమ్మినవాడు రిస్క్ తీసుకోవచ్చు. ఎంత పెద్ద రిస్క్ అయినా తీసుకోవచ్చు. అదిగో ఆ నమ్మకంతోనే నేను రిస్క్ తీసుకోవడం స్టార్ట్ చేశాను. కాబట్టే ఆ నమ్మదగిన దేవుని పరిచర్య జిల్లాలు దాటి, రాష్ట్రాలు దాటి, దేశాలు దాటుతుంది. ఇప్పుడు దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందరో మహానుభావులు గుర్తుపట్టి సత్యం తెలుసుకుంటున్నారు. ఇప్పుడు దేవునికి స్తోత్రం కలుగును గాక. రిస్క్ తీసుకోవాలి, దేవుని కొరకు రిస్క్ తీసుకోవాలి. దేవుడా నువ్వు ఇస్తే నీకోసం ఏదైనా చేస్తా, నువ్వు రిస్క్ తీసుకోవట్లేదు బిడ్డ. నీకు అసలు విశ్వాసాన్ని, దేవుని యందు నమ్మిక ఉంచుకునే అంత స్థాయి నీకు లేదు. రిస్క్ ఎవడు తీసుకుంటాడంటే దేవుని సరిగా గుర్తించి నమ్మినడు రిస్క్ తీసుకుంటాడు. రిస్క్ తీసుకొని వాడికి దేవుని మీద విశ్వాసం ఉన్నట్టు కాదు. అబ్రహాం రా, నేను చూపించే దేశానికి వెళ్ళు. పెద్ద రిస్క్ తీసుకున్నాడు ఆయన కదా. ఎక్కడికి అని అడగకుండా బయలుదేరాడు. దేవుని మీద పూర్తిగా ఆనుకునేవాడు ఎంత రిస్క్ అయినా తీసుకుంటాడు ఆయన కోసం. ఆమేన్. ఎందుకంటే
నువ్వు ఎంత రిస్క్ తీసుకున్నా నేను విడిపించగల నమ్మదగిన దేవుడు ఆయన. ఎక్కడ విడిచిపెట్టాడు. మనుషులు విడిచిపెడతారేమో కానీ దేవుడు నేను విడిచిపెట్టడు. అందుకే మనం నమ్మదగిన వారమైతే కాదు కానీ దేవుడు నమ్మదగిన వాడు. నమ్మదగిన వాడు అంటే ఏంటో చెప్పాను కదా. ఆయన నమ్మదగిన వాడై మనకి ఏమేం చేస్తున్నాడో ఒకసారి చూసుకుందాం. కొరింథీ పత్రికలో మొదటి పత్రిక 1:9 ఉంటుంది చూడండి ఓ మాట. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. దేనికి పిలిచాడంటే మనల్ని? కుమారునితో సహవాసము చేయగలిగే ఆ అధిక మహిమ నిత్య మహిమలోనికి పిలిచిన నమ్మదగిన వాడు. అంటే కుమారునితో కూర్చుండబెడతానని మాటిస్తున్నాడు. కుమారునితో సహవాసం చేసే ప్లేసులు పెడతానంటున్నాడు. ఇప్పుడు ఆయన ఇది చేయటకు నమ్మదగిన వాడా కాదా? కదా. మరి మనం మంచోళ్ళం కాదు, నీతిమంతులం కాదు, యథార్థవంతులం కాదు. మన ఆలోచన విధానం, మన హృదయం కేవలం ఎల్లప్పుడూ మరి కుమారునితో ఎలా సహవాసం చేస్తామంటే ఆ కుమారునిలాగే నిన్ను ఆలోచింపజేసేటట్లు చేయగలిగిన నమ్మదగిన వాడిన. మరి నువ్వు చేయవలసింది ఏంటంటే నీ స్వబుద్ధిని పక్కన పెట్టి దేవుని ఆలోచనలు వెంబడిస్తే చాలు. నువ్వు ఆయనలా మారిపోయేటట్లు ఆయన చేసుకోగల నమ్మదగిన వాడు. ఆయన మాట ఇవ్వడమే కాదు, మాట ప్రకారంగా నిన్ను తయారు చేసుకునే అంత నమ్మదగిన దేవుడు. ఇచ్చిన మాట నువ్వే నెరవేర్చుకో అన్నాడు. నిన్ను నెరవేర్చేటట్లు చేయగలిగిన నమ్మదగిన దేవుడు ఆయన. ఇది నమ్మండి, ఖచ్చితంగా ఆయన నమ్మదగిన దేవుడు. ఇంకో మాట కూడా చూద్దాం చూడండి. ఇదే కొరింథీ పత్రిక 2వ పత్రిక 1:18. దేవుడు నమ్మదగిన వాడు కనుక మేము మీకు చెప్పిన వాక్యము అవునని చెప్పి కాదన్నట్టుగా ఉండలేదు. ఎలాంటిదంట దేవుని మాట? నమ్మదగిన వాడు గనక అవునని చెప్పి కాదన్నట్టుగా లేదు అంటున్నాడు. హెబ్రీ పత్రికలో చూడండి ఒక మాట రాయబడింది 10:23లో. వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకున్నది నిశ్చలముగా పట్టుకొందము. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాగ్దానం చేసిన వాడు ఎలాంటి వాడంట? నమ్మదగిన వాడు. మనకు ఏదైతే వాగ్దానం ఇచ్చాడో అది పట్టుకోవడం మనకు తప్పక తటస్థిస్తుంది. ఈరోజు చెప్తున్నాను వినండి. దేవునికి ఎలాంటి వారు కావాలంటే ఆయన ఇచ్చిన వాగ్దానమును నెరవేర్చుకునేవారు కావాలి, ఆయన నెరవేర్చేటట్లు ఉండేవాళ్ళు కావాలి. పొందనయ్యి ఉన్న వాగ్దానము పొందకుండా తప్పిపోదురేమో అని అంటాడు. అంటే మనం వాగ్దానం పోగొట్టుకునే ప్రమాదం కూడా ఉంది. అయితే వాగ్దానం ఆయన నెరవేర్చేటట్లు నువ్వు ఉండడం ఏమిటంటే లేఖనము ఏమని చెప్పుచున్నదో, లేఖనం యొక్క అసలు ఉద్దేశం ఏమిటో దాన్ని తెలుసుకుంటే ఆయన మనల్ని నమ్మదగిన దేవుడిగా పనిచేస్తాడు మన కోసం. మరలా చెప్తున్నా, లేఖనం యొక్క అసలు ఉద్దేశం మనకు అర్థమైన ఉద్దేశం కాదు. లేఖనం యొక్క అసలు ఉద్దేశం ఏమిటుంటుందో దాన్ని తెలుసుకొని నడవడం ఒక్కటి చేస్తే చాలు, మిగతా అన్ని విషయాల్లో మన ఎడల ఆయన వాగ్దానం నెరవేరుస్తాడు. చూడండి ఒకసారి మీ పరిశుద్ధ గ్రంథాలు తెరిచి తెస్సలోనిలకు రాసిన పత్రిక 2వ పత్రిక 3:3లో ఆయన మనల్ని దుష్టత్వము నుండి కూడా విడిపించగల సమర్థుడు. అయితే ప్రభువు నమ్మదగిన వాడు, ఆయన మిమ్మును స్థిరపరచి దుష్టత్వము నుండి కాపాడును. దేని నుండి కాపాడునంట? మరి మనం దేంట్లో విశ్వాసం కలిగి ఉండాలంటే ఆయన వాక్యమును నమ్మే విషయంలో స్థిర చిత్తము, స్థిర బుద్ధి కలిగి ఉండాలి. మనం ఎందుకు అలా కలిగి ఉండాలి? ఇప్పుడు చెప్తున్నాను వినండి. దేవుడు తన వాక్యమును ఈ భూమి మీద స్థాపించినప్పుడు ఏ ఉద్దేశంతో అయితే స్థాపించాడో ఆ ఉద్దేశం ఎవరు స్పష్టంగా తెలుసుకుంటారో వారే నా భార్య అవ్వాలని దేవుడు ముందుగానే నిర్ణయించాడు. ఎందుకు ఇలా నిర్ణయించాడు అంటే ఆయన విశ్వ ప్రపంచాలకు తన మహిమను, తన జ్ఞానమును, తన సర్వసంపూర్ణతను ప్రకటించాలి అనుకున్నాడు. తన నోటితో తాను కాదు, ఆయనే మన నోరు అవ్వడానికి, మనల్ని ఆయన నోరుగా చేసుకోవడానికి. మొదటేమో భూమి మీద ఉండగా ఆయన మన నోటిని వాడుకుంటాడు, తర్వాత మనమే ఆయన నోరు అయిపోతాం. దీని గురించి ఆల్రెడీ ఓ సందేశం కూడా చేయడం జరిగింది, మీరు దాన్ని తప్పక తెలుసుకోండి. విశ్వమందిరం అనే పుస్తకంలో కూడా ఆ సందేశం చేర్చాం. తప్పకుండా దాన్ని మీరు సంపాదించుకుంటే ఆ సందేశం వల్ల మీరు మేలు పొందుతారు. దేవుడు ఈ భూమి మీద మనకు నోరవుతాడు, మనము నిత్యత్వంలో ఆయనకు నోరవుతాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం ఏం మాట్లాడాలో, ఏం చెప్పాలో ఆయన ఉద్దేశం అయి ఉంటుంది, దాన్నే మనం ప్రకటిస్తాం. దాన్ని ప్రకటించజేయడానికి దేవుడు మన ఎడలో ఒక కార్యం చేయబోతున్నాడు. ఏమిటంటే మనల్ని ఆయనలాగే పరిశుద్ధపరచాలనుకుంటున్నాడంట. దేవుడు మనకు నమ్మదగిన వాడిగా ఉండాలంటే మనం పరిశుద్ధపరచబడాలి. వాస్తవానికి పరిశుద్ధపరచబడితే ఆయన నమ్మదగిన వాడు. మనకి పరిశుద్ధపరచబడ్డం అంటే ఏమిటి? మనం పాపం చేయకపోవడమా, లేదంటే చేసిన పాపములు తొలగించడమా, లేదంటే అసలు పాపం అంటే ఏంటో తెలిసి దాన్ని అసహించుకోవడమా? అది పాయింట్. మనం చెయ్యకపోవడము కాదు, చేసినది క్షమించడము కాదు, అసలు పాపం అంటేనే అసహించుకునే స్థాయి కలిగిన రోజున మనం పరిశుద్ధపరచబడ్డట్టు, సంపూర్ణంగా పరిశుద్ధపరచబడ్డట్టు. ప్రైజ్ ది లార్డ్.
వాస్తవానికి ఒక కాలఘట్టంలో మనం చేసిన పాపములు క్షమించబడుతున్నాయి. ఓకే, రెండవ కాలఘట్టంలో మనం పాపము చేయకుండా జాగ్రత్త పడుతున్నాం, పరిశుద్ధతను ప్రేమిస్తున్నాం. కానీ మనం సంపూర్ణంగా పరిశుద్ధపరచబడుట అనేది ఎప్పుడు తథ్యమవుతుందంటే, మన ఆలోచనలలో మనం దేవునికి విరుద్ధమైన దాన్ని ద్వేషించడం ఎప్పుడు అలవాటు చేసుకుంటామో ఆ రోజు మనం నిజంగా పరిశుద్ధపరచబడినట్లు. అప్పటి వరకు పడుతున్నట్లే. ఏ రోజైతే ఆయనకు విరుద్ధమైన దాన్ని ద్వేషించే స్థాయికి ఎదుగుతామో పరిశుద్ధపరచబడినట్లు. ఆమేన్. చూడండి కొన్ని వచనాలు దాని గురించి కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 3:3 కదా, చూడండి ఒకసారి. అయితే ప్రభువు నమ్మదగిన వాడు, ఆయన మిమ్మును స్థిరపరచి దుష్టత్వము నుండి అన్న దగ్గర పుట్టినట్లు ఏమనుంది? దుష్టుని నుండి అని ఉంది. దుష్టుని నుండి, వాని నుండి మనల్ని తప్పిస్తాడంట ఆయన. అవును, వాని నుండి తప్పించడం ఏమిటంటే వాటిని కలిగించి మనలో జరిగించి మనల్ని పడిపోయేటట్లు చేసేదే వాడు. కాబట్టి అసలు ఆ తత్వమునే ద్వేషించేటట్లు శక్తిని ఇస్తాడంట, మనకి జ్ఞానం ఇస్తాడంట. అందుకే స్థిరపరచి అన్నాడు. ఏ విషయంలో స్థిరపరచాడు అంటే వాటిని ద్వేషించే విషయంలో, దాన్ని గుర్తుపట్టే విషయంలో, దేవుని చిత్తం ఏమిటో స్పష్టంగా తెలుసుకునే విషయంలో, దేవునికి ఇష్టమైనది ఏమిటో తెలుసుకునే విషయంలో. నిజంగా భక్తుడు అంటే ఎవడండి అసలు? ఈ తరములో క్రైస్తవ్యానికి భక్తుడు అంటే ఎవరో తెలుసా? అద్భుతాలు చేసేవాడు, మనుషుల్ని పడగొట్టేవాడు. చెప్పాను కదా, తల మీద విస్తారమైన అభిషేకం కలిగినవాడు భక్తుడు అనేది ఈనాటి ప్రపంచ క్రైస్తవ స్కేల్, కొలబద్ద. కానీ అది తప్పుడు కొలబద్ద, అది సాతానిచ్చిన కొలబద్ద. దేవుడిచ్చిన కొలబద్ద ఏమిటో తెలుసా? భక్తుడంటే ఎవరంటే దేవుని హృదయాన్ని సంతోషపరచగలుగుతున్నవాడే భక్తుడు. మరలా చెప్తున్నాను, దేవుని హృదయాన్ని సంతోషపరచగలిగిన వాడు, దేవుని హృదయాన్ని రంజింపజేయగలిగిన వాడే భక్తుడు. దేవుడు ఎలా సంతోషిస్తాడంటే ఆయన గూర్చి పరిశీలనగా తెలుసుకున్నది బట్టి ఆనందించువాడనని యెహోవా సెలవిస్తున్నాడు. ఆయన ఆ వాక్యమును, ఆ వాక్యములో ఉన్న అసలు ఉద్దేశమును స్పష్టంగా తెలుసుకొని దాన్ని బయటికి ప్రకటించి అనేకులను సత్యములో స్థాపించినప్పుడే దేవుడు మనల్ని బట్టి సంతోషిస్తాడు. నిజమైన భక్తుడు లేఖనాల అసలు ఉద్దేశాలు కలిగి ఉంటాడు. వాడు భక్తుడంటే వాడి హస్తం తల మీద పడితేనే ఇంకా అది ఆశీర్వాదం అది. ఎందుకంటే వీడు లేఖనములు కలిగిన భక్తుడు, లేఖనముల జీవము గల భక్తుడు. అభిషేకము కృపావరములు కాదు, అసలు లేఖనము గలవాడే అసలు అభిషక్తుడు. ప్రైజ్ ది లార్డ్, దేవునికి స్తోత్రం. అసలు అభిషక్తుడు అన్న, ఎందుకంటే కృపావరములు అభిషేకం కలిగినవాడు కూడా అభిషక్తుడే. కానీ అసలు అభిషక్తుడు అన్నాను. దేవుని దృష్టికి అసలైనటువంటి యోగ్యుడు లేఖనముల అసలు ఉద్దేశమును జీర్ణించుకున్నవాడు, వాడు అసలు భక్తుడు అంటే. ఎందుకంటే సంపూర్ణ భక్తి అన్నాడు. సంపూర్ణ భక్తి అంటే అర్థం ఏమిటని చెప్పాను? అసంపూర్ణ భక్తి కూడా ఉంది. అసంపూర్ణ భక్తిలో నీతి, యథార్థత, మంచితనం, పరిశుద్ధత అంతా ఉంటుంది, కానీ దేవుడు నింద మోపుతాడు కదా. ప్రకటన 2:19-20 వరకు మనకు తెలుసు. వాళ్ళు భక్తులే, కానీ వారు వాక్య విరుద్ధమైన వాటిని ఎన్నుకొని అద్భుతాలు, ఆశ్చర్యాలు, స్వస్థతలని ఇసుక మీద మాత్రమే సంఘాలు గడుతున్నారు. ఇది అసంపూర్ణమైన భక్తి వారిది. సంపూర్ణమైన భక్తి అంటే లేఖనాల అసలు ఉద్దేశం ఎరిగి ఆ దాని మీదే సంఘాన్ని కట్టినప్పుడు సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమును అవుతుంది. అది భక్తుడు చేసే పని. ప్రైజ్ ది లార్డ్, ఆమేన్. ఒక్క భక్తుడు దేవుని చేత పుట్టింపబడితే, కనబడితే, ఆ ఒక్కడు దేవునిలా ఆలోచించి దేవుని ఐడియాలజీతో నింపే లక్షల మందిని కంటాడు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి స్థిరపరుస్తాడంట దేవుడు. ఆయన ఉద్దేశములలో, ఆయన ఆలోచనలో స్థిరపరచుట చేత మనం పాపమును ద్వేషించగలిగే వారం అవుతాం. అవును, అసలు స్థిరపరచాలంటే మనకి ఏం కలగాలి? ఫస్ట్ నమ్మకం కలగాలి, విశ్వాసం కలగాలి. ఆయన నమ్మదగిన వాడు, ఎంత నమ్మదగిన వాడో తెలుసుకొని ఉండాలి. ఇప్పుడు వచనాన్ని చూపిస్తాను చూడండి మీరందరూ. ఇదే తెస్సలోనియులకు రాసిన పత్రికలో మొదటి పత్రిక 2:13. ఆ హేతువు చేతను మీరు దేవుని గూర్చిన వర్తమాన వాక్యము మా వలన అంగీకరించినప్పుడు మనుషుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దానిని అంగీకరించితిరి. అది ఆ లక్షణం కావాలి, ఆ తత్వం కావాలి. మేమేదో చెప్తున్నామని మీరు కాదు, దేవుడే మా ద్వారా చెప్పిస్తున్నాడని మీరు అంగీకరించారు కాబట్టి ఇది మీకు జరుగుతుంది. ఎందుకంటే మేమును మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఏం చేస్తున్నారంటండి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. లేఖనము దేవుని దాసుని ద్వారా దేవుడు బయలుపరిచినప్పుడు ఆ సత్యమును ఉన్నట్లు నమ్మడం అంటే అర్థం ఏమిటి? అసలు ఉన్నట్లు నమ్మడం అంటే అర్థం ఏమిటి అంటే నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపం అంటాడు. విశ్వాసం అంటే ఏమిటంట?
అంటే లేనిది ఉన్నవి అనుటకు నిజస్వరూపం. ఇప్పుడు నేను పరలోకమును గురించి కొన్ని విషయాలు చెప్పి మీకు అర్థమయ్యేటట్టు చేస్తున్నప్పుడు మీరు దాన్ని ఎలా నమ్మాలంట? ఇది అక్కడ ఆల్రెడీ ఉంది అని నమ్మాలంట. అలాంటి స్థిర బుద్ధి కలిగినప్పుడు దేవుడు నీ ఎడల అధికారం కలిగి నిన్ను స్థిరపరచి నువ్వు తీసుకునే ప్రతి రిస్కులో నిన్ను కాపాడగల సమర్థుడు ఆయన. యోహాను పత్రిక చూడండి ఒకసారి, మొదటి పత్రిక 1:9. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును. ఆమేన్. మన పాపములను ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడు అన్నాడు. అంటే అర్థం ఏంటన్నమాట? పాపములను క్షమించగలిగేంత సామర్థ్యత, శక్తి ఆయనకి ఉంది. అంటే నువ్వు పాపములను ఒప్పుకుంటే దేవుడు క్షమిస్తాడని ముందు నువ్వు నమ్మాలి కదా. చాలామంది ఒప్పుకుంటారు కానీ క్షమించేశాడని నమ్మరు. అందుకే నేను ప్రభు భోజనానికి ముందు నన్ను క్షమించినందుకు కృతజ్ఞతలను చెప్పండి, మీరు విశ్వసించండి అంటాను. నేను మనం ఏదైతే ఒప్పుకుంటున్నామో ఇప్పుడు ఆయన నన్ను క్షమించేసాడని కూడా నమ్ముతున్నాను. ఎందుకంటే నేను నిజంగానే మొరపెట్టాను. మనం ఆయన క్షమించాడని నమ్మకం కలగనంత వరకు, మనం ఒప్పుకోనంత వరకు ఆయన మన ఎడల దైవ కార్యాన్ని జరిగించలేడు, స్థిరపరచలేడు మనల్ని. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి. నీకు నమ్మకం లేనప్పుడు క్రియలు లేని విశ్వాసం మృతమే. ఫస్ట్ నువ్వు నమ్మాలి. ఆయన నమ్మదగిన వాడుగా నీకు ఉండాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకేం కావాలంట? అందుకే నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచాను. ఇంకొక మాట చూద్దాం మనం అందరం. తెస్సలోనియులకు రాసిన పత్రికలోనే మొదటి పత్రిక 5:24. మిమ్మును పిలిచినవాడు నమ్మకమైనవాడు కనుక మిమ్మును పిలిచినవాడు నమ్మకమైనవాడు కనుక అలాగు చెయ్యుము. ఎలాగు చెయ్యుము అంటే ఇప్పుడు ఆ పై వచనములో ఇవ్వబడింది చూడండి ఎలా చేయాలో. సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక. ఆమేన్. వాస్తవానికి ఇప్పటివరకు నేను ఏం చెప్పానంటే నమ్ముడి. ఫస్ట్ వాక్యాన్ని నమ్ముడి, దేవుణ్ణి నమ్ముడి, ఆయన చెయ్యగలడని నమ్ముడి. అప్పుడు మీరు అడుగుడి, మీరప్పుడు తెగించండి. మీరు నమ్మకం లేనంత వరకు ఆయన మీ ఎడల అధికారం చెయ్యలేడు. మీరు నమ్మగలిగినప్పుడు మీరు ఎంత రిస్క్ తీసుకున్నా సరే ఆయన నువ్వు నన్ను నమ్మావు కాబట్టి నేనే నీకోసం దిగొస్తాను అని పని చేయగలిగేంత గొప్ప దేవుడు ఆయన. ఫస్ట్ నమ్మండి. ఆమేన్. ఆ తర్వాత ఇప్పుడు ఏమంటాడంటే మీరు అలాగూ చెయ్యుడి అని చెప్తే 23వ వచనంలో ఎలాగూ చేయాలో రాయబడింది చూడండి. సమాధానకర్తయగు దేవుడు మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక. ఎలా? మరి సగం సగం కూడా పరిశుద్ధపరుస్తాడు ఆయన. ఆయన ఒక పని ప్రారంభిస్తే పూర్తిగా చేస్తాడు కదా. సంపూర్ణంగా పరిశుద్ధపరచునుగాక అనే కోరిక ఎందుకు కోరాడు అంటే కొన్నిసార్లు మన జీవితాన్ని మనమే అసంపూర్ణమైన పరిశుద్ధతలోనికి నడిపించడానికి గల కారణం మనం నమ్మే విశ్వాసం, మనం నమ్మే వాక్యం. మనం సత్యవాక్యాన్ని నమ్మనప్పుడు మనం సంపూర్ణ పరిశుద్ధులమయ్యే అవకాశం దొరకదు. అందుకే బుద్ధి లేని కన్యకలు చాలామంది విడవబడతారు. వారు పరిశుద్ధులే కాదా? సంఘమా కాదా? వారు దివిటీలు ఉన్నాయి లేదా? వారి దగ్గర మండుతున్నాయి లేదా? క్రీస్తు కోసం ఎదురు చూస్తున్నారా లేదా? ఏసే దేవుడని నమ్మినారా లేదా? మరి ఏసే దేవుడని నమ్మినటువంటి వారు పరిశుద్ధ సంఘమైన పౌలు చెప్పాడా లేదా? మరి వాళ్ళు పరిశుద్ధులా కాదా? కానీ సంపూర్ణ పరిశుద్ధులు కాదా. కారణం సంపూర్ణ పరిశుద్ధత లేఖన సారమును బట్టి మాత్రమే విశ్వాసికి కలగాలని దేవుడు నిర్ణయించేశాడు. నేను అందుకే చెప్తున్నాను, సత్యం నమ్మిన వాడు నరకం పోయే ప్రసక్తే లేదు. కన్ఫర్మ్. వాడు దేవుని ఆలోచనలను గుర్తెరుగుతున్నాడంటే మూలను ఎక్కడైనా ఉంటాడు కానీ నరకం మాత్రం పోడు. వాడు ఒకవేళ వ్యక్తిత్వానికి మంచివాడు కాకపోయినా మూలను పెడతాడు దేవుడు. సత్యం నమ్మినందుకు సత్యానికి అంత విలువ ఉంది. ఎందుకు తెలుసా? సత్యము దేవుని నామం అంతటి కంటే పైన ఉన్నది. వాక్యము దేవుని నామం అంతటి కంటే పైన ఉన్నది. ఈ మాట ఎక్కడున్నది? 138వ కీర్తన 2వ మాటలో చాలా స్పష్టంగా ఇవ్వబడినటువంటి పదం అది. నీ పరిశుద్ధాలయము తట్టు నేను నమస్కారము చేయుచున్నాను. నీ నామం అంతటి కంటే నీవిచ్చిన వాక్యమును నీవు గొప్ప చేసి ఉన్నావు. ఏమిటంటండి? ఆయన నామము కంటే వాక్యమే గొప్ప చేయబడింది. ఇప్పుడు ఆ వాక్యమే ఆయన ఉద్దేశాల ప్రకారంగా ఏ ఉద్దేశంతో దేవుడు వాక్యం రాయించాడు అదే ఉద్దేశంతో వాక్యం నీలో ఉంటే ఆ నామమే ధరించుకున్నవాడు అవుతావు అన్నమాట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇంకా విడవబడ్డం అసాధ్యం. ఎందుకంటే వాక్యము నిన్ను పరిశుద్ధపరుస్తుంది. వాక్యం నిన్ను యథార్థమైన మార్గంలో నడిపిస్తుంది. నువ్వు దేన్ని నమ్ముతున్నావో దాన్నే జరిగించేటట్లు వాక్యం చేస్తుంది. మనుషుడు దేన్ని నమ్ముతాడో దాన్నే చేస్తాడు. తెలుసా మీకు? మన మైండ్ కూడా అలా డిజైన్ చేయబడింది. మనం దేన్ని ఎక్కువ నమ్ముతామో దాన్ని చేస్తాం. అది 100%. అందుకే దేవుడు ఎక్కువ నమ్మకం 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 అంటాడు. నన్ను నమ్మండి అంటాడు. వాక్యమును ఎక్కువగా నమ్మితే, నువ్వు ఏ వాక్యము నమ్మితే ఆ వాక్యం చేత నడిపించబడతావన్నది తథ్యం. అదే సత్యవాక్యాన్ని నువ్వు నమ్మితే సత్యవాక్యము నిన్ను సర్వసత్యములోనికి నడిపిస్తుంది. ఇప్పుడు ఆ వచనం పూర్తిగా చదవండి. 23వ వచనం.
సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక. మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు ఆమేన్. కాపాడబడునుగాక. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సంపూర్ణముగా పరిశుద్ధపరచుట అంటే అర్థం ఏమిటి అనేది ఒక ప్రశ్న. సంపూర్ణంగా ఎంతకాలానికి పరిశుద్ధపరుస్తాడు, దాని ప్రాసెస్ ఏమిటి అనేది రెండో ప్రశ్న. ఇప్పుడు నేను రెండో ప్రశ్నకు సమాధానం చెప్పే అంత టైము ఇప్పుడు లేదు. సంపూర్ణంగా పరిశుద్ధపరిచే ప్రాసెస్ ఏంటి అని తర్వాత ధ్యానం చేసుకుందాం. సంపూర్ణంగా పరిశుద్ధపరచడం అంటే దాని నిర్వచనం ఏమిటో ఒక్క మాటలో తెలుసుకొని ముగించుకుందాం. ఇక్కడ రాయబడింది ఏమిటంటే సంపూర్ణంగా పరిశుద్ధపరచబడాలంటే 3 పరిశుద్ధపరచబడాలంట. ఏమిటేమిటి? మీ ఆత్మయు జీవమును శరీరము. ఏమిటేమిటి? ఆత్మ, జీవము, ఈ 3 పరిశుద్ధపరచబడాలి. అవును, అసలు పరిశుద్ధపరచబడ్డం అంటే పరాకాష్ఠ స్థాయి నిర్వచనం ఏమిటంటే ఆ కింద అంటాడు నిందారహితముగా ఉండుట అంట. అంటే అర్థం ఏమిటి? దేవుని న్యాయపీఠం ముందు నిలబడ్డప్పుడు లెక్క అప్పచెప్పుకోదగిన స్థాయే పరిశుద్ధపరచబడుట. ఆమేన్. అవును, లెక్క ఎలా అప్పచెప్పుకుంటాం అంటే వాక్యము వలన కలుగు స్థాయి అది. దేవుడు మనల్ని న్యాయపీఠం ముందు వాక్యంతో కొలుస్తాడు. సరిగ్గా లెక్క తేలిపోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇటు ఆత్మ, జీవము, శరీరము. అయితే ఇక్కడ మళ్ళీ నేను విడదీసి చెప్పాలి. శరీర పాపము విషయములో వాక్యం ఎలా పనిచేస్తుంది కొలతగా, జీవములో ఎలా వాక్యం పనిచేస్తుంది, ఆత్మకు ఎలాంటి కొలత ఉంటుంది, మళ్ళీ దీన్ని సపరేట్గా మనం ధ్యానం చేసుకోవాలి. సో మెట్టుకొక విషయం మీ ముందు పెడుతున్నాను. సంపూర్ణముగా పరిశుద్ధపరచుట అనేది మనం లేఖనములను వెంబడిస్తేనే సాధ్యమవుతుంది. నువ్వు గంటలు ప్రార్థించిన సాధ్యం కాదు. నువ్వు ప్రార్థించినప్పుడు నీ శరీర పాపములు క్షమించబడ్డాయి చూసావు. దేవా నేను పాపిని అనగానే క్షమించబడే పాపములు వేరు, ప్రతిరోజు నిన్ను పరిశుద్ధపరచబడే నియమము వేరు, సంపూర్ణముగా పరిశుద్ధపరచే దేవుని కుమారునితో నిన్ను కూర్చుండబెట్టుట వేరు. ఈ 3 ఘట్టాలు ఉన్నాయి. అందుకే నేను ఒకరోజు చెప్పాను, మీకు గుర్తుందా? మనం రక్షించబడ్డాం, నిజమే. ప్రతిరోజు రక్షింపబడుతూనే ఉన్నాం, ఇది నిజమే. రక్షింపబడబోతున్నాం, ఇది నిజమే. ఇవి 3 కాలఘట్టాల్లో ఇవి నెరవేరుతాయి. ప్రైజ్ ది లార్డ్. రైట్. ఇప్పుడు ఒక విషయం, రక్షింపబడ్డాం. రేపు కాపాడుకోకపోతే రక్షింపబడుతూ ఉంటామా? మధ్యలో పోతుందిగా. మనం కాపాడుకోకపోతే రక్షింపబడబోతామా? లేదు కదా. మనము రక్షింపబడ్డాం గతం, ప్రస్తుతం ప్రతిరోజు రక్షణ కొనసాగించుకోవాలి, లేదంటే రక్షింపబడం. ఇప్పుడు రక్షింపబడినప్పుడు రక్షింపబడబోతున్నామనే మాటే ఉండదుగా. సో రక్షణ అనేది 3 కాలములలో వర్తిస్తుంది, 3 కాలాలలో కొనసాగించాల్సిందే. ఈ 3 కాలాల రక్షణ, 3 కాలాల పరిశుద్ధ నియమానికి దేవుడు జతపరిచాడు. అది అర్థమైనప్పుడు మనం దేవుని ఉద్దేశాలు స్పష్టంగా తెలుసుకోగలుగుతాం, దేవుని సంకల్పం అర్థమవుతుంది. ఈ 3 కాలముల 3 రక్షణ ఎందుకు నియమించాడంటే పరలోకములో ఉన్న దేవదూతలకు వారి ప్రపంచాల నియమానికి దీనికి ముడి ఉంది. అందుకే చెప్తున్నాను, ఇవి మర్మమై ఉన్నవి. ఇన్నాళ్ళు మనకు పెద్దలు చెప్పినటువంటి రక్షణ నియమము పైపొర మాత్రమే. దేవుడికి మీదట బయలుపరిచేది దేవుని హృదయాంతరంగమంతటిలో దాచిన సంగతులతో దేవుడు నియమించిన పరిపూర్ణ పరిశుద్ధ నియమము. ప్రైజ్ ది లార్డ్. ప్రభు చిత్తమైతే వచ్చే వారం ఇప్పుడు నేను ప్రశ్నగా వేసి విడిచిపెట్టిన ప్రతిదాన్ని ముగించుకునే ప్రయత్నం చేద్దాం. అప్పటి వరకు దేవుడు మీకు తోడేయుండి నడిపించునుగాక. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడైన మా ప్రభువా, ఒక విశ్వాసం, ఒక నిరీక్షణ, ఒక ఆలోచన మీరు మాకు ఇచ్చి ధైర్యపరిచారు. నిన్ను నమ్ముకొని మేము వేసే ప్రతి అడుగు స్థిరమవుతుందని మాకు ఈరోజు అర్థమైంది. మేము నిన్ను నమ్మే విధానంలో మా స్వార్థపూరితమైన ఆలోచన లేకుండానట్లుగా నీ చిత్తమే గ్రహించి నీ చిత్తమందే మేము నడుచుకున్నట్లుగా సహాయం చేయమని మమ్మల్ని మేము నీ అధికారానికి అప్పగించుకుంటూ యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీకు తోడేయుండును గాక. ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడు సత్యమే గెలుస్తుంది. సర్వ సత్యమేవ జయతే. ఆమేన్.